సినిమాకి ఎందుకు తీసుకెళ్ళావు? పిల్లాన్ని ఇలాగే పాడు చేసి పెట్టు. సినిమాలు చూసి ఎవరు సరిపోతారే? ఆంధ్ర కింగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వామిరాజ్. మిత్రమండలి ట్రైలర్ చూశాను. ట్రైలర్లో ఏమన్నా కంటెంట్ లేదు, అసలు ఏముంది? లోపలేం లేదు, డొల్లా. మిత్రమండలి అనే టైటిల్ ఎందుకు పెట్టారు? జాతిరత్నాలు 2, మ్యాడ్ క్యూబ్ పెట్టాల్సి ఉండే. అందులో కొంచెం కూడా స్టోరీ లేదు. ఆ కుళ్ళు జోకులు వేసుకుంటా అసలు ఎందుకు తీస్తురో ఇలాంటి సినిమాలు? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. కామెడీ కోసం సినిమా తీస్తున్నారు. అది సినిమా ఎలా అవుతుంది? జబర్దస్త్ హిట్ అవుతుంది, కానీ కథలో కామెడీ ఉండాలి. కానీ కామెడీ కోసం సినిమా తీయకూడదు. జాతిరత్నాలు, మ్యాడ్ క్యూబ్ ఈ స్టోరీలని కొంచెం మోడిఫైడ్ చేసి దాంట్లో ఒక 5 క్యారెక్టర్స్ని యాడ్ చేసి వాళ్ళకి ఒక ఫన్ వేల కుళ్ళు జోకులు వేయించుకుంటా తీస్తే అది సినిమా అయిపోతుందా? ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఇలాంటి సినిమాలు ఇక తీయకండి. ఆడియన్స్ అనేవాళ్ళు థియేటర్లో ఏం ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తారు? గూస్ బంప్స్, మంచి మూమెంట్స్, ఎమోషన్స్ కోసం వస్తారు. ట్రైలర్ చూస్తున్నంతసేపు అందులో వాళ్ళు జోక్స్ చేస్తుంటే నవ్వాలనా, ఈ జోక్కి నవ్వాలనా వద్దా అని ఆలోచించాల్సి వస్తుంది. ఈ పంచుల కంటే జబర్దస్త్ హిట్ నయం. ఎందుకు తీస్తారో ఇలాంటి సినిమాలు అర్థం కావట్లేదు. ఏం లేదు, కథ అయితే కొంచెం కూడా లేదు. మిత్రమండలి మూవీలా థియేటర్లో ఇలాంటి కామెడీ మూవీలే బాగుంటాయిరా, ఇలాంటి మూవీసే బాగుంటాయిరా. ఇక ముందు మిత్రమండలి, శాసన మండలి లాంటి అనే పేర్లతోటి తీయకండి. ఒక మంచి కంటెంట్ తోటి తీయండి. అలా ఉన్నాయి ఇలాంటి సినిమాలు. ఇప్పుడు కొత్తగా తీస్తురేమో. జమానాలోనే చాలా సినిమాలు, రాజేంద్ర ప్రసాద్, రవితేజ వీళ్ళంతా 3-4 కలిసి తీసేవాళ్ళు. ఇంకా అదే తీస్తూ ఉంటే మీ దగ్గర ఫన్ కంటెంట్ ఉండొచ్చు. దానికి మీరు కథ అనేది బలమైన కథ యాడ్ చేసుకొని, కథలో ఫన్ ఉండాలి కానీ ఫన్ కోసం కథ ఉండకూడదు. కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇకపై తీయకండి. ఇప్పుడు కష్టపడి తీశారు కాబట్టి ఈ మూవీ సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఫైనల్గా మీరు ఆంధ్ర కింగ్ టీజర్ చూశాను. టీజర్ అయితే చాలా బాగుంది. కొత్త కథ చాలా బాగా అనిపించింది. బాగుందనా? నిజం బాగుంది. ఉపేంద్ర గారిని ఆంధ్ర కింగ్ అని పెట్టి ఉపేంద్ర గారిని స్టార్ లాగా చూపించడం అనేది చాలా బాగుంది. మన స్టార్లని కాకుండా ఉపేంద్ర అభిమానిగా తీయడం అనేది సాహసం అని చెప్పాలి. కథ బలంగా ఉంది. దాని చుట్టూ ఎన్నో వేరియేషన్స్. టీజర్ ముందలో సినిమాలు చూసి చెడిపోతారు ఎవరైనా అనేది ఒక డైలాగ్ వస్తుంది. దానికి ఉదాహరణ నేనే. సినిమా అనేది లైక్ ఉండాలే కానీ ఎక్కువ పిచ్చి ఉండకూడదు. అది ఎక్కువగా పిచ్చిగా మారితే చాలామంది హీరో కావాలని, సైడ్ క్యారెక్టర్లు కావాలని, నాలాంటి వాళ్ళైతే డైరెక్టర్లు కావాలని అంత పిచ్చిగా వెళ్ళిపోతారు. రామ్ పోతినేని గారికి ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.